వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి పనులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్. ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధి కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 4 మృతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ధర్నా. విశాఖలో కలకలం రేపిన జామీ సురేష్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. కిడ్నాప్ వెనుక మొత్తం 7 హస్తం ఉందని తెలిపిన సిపి ఆర్కే మీనా. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో అక్రమంగా మద్యం రవాణా. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ సమయాన్ని అధికారులు పూర్తిగా వినియోగించుకున్నారు. రోడ్లు ఖాళీగా ఉండటంతో పనులను పరుగులు పెట్టించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరా పార్క్ నుంచి VST వరకు నిర్మించబోయే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ SRTPలో భాగంగా 2 వంతెనలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. తొలి దశలో 350 కోట్లతో ఇందిరా పార్క్ నుంచి VST వరకు ఎలివేటెడ్ ప్రాజెక్ట్, రెండో దశలో 76 కోట్లతో రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు 3 లైన్ల వంతెనను నిర్మిస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. 5,000 కోట్లతో స్కైవేలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లాక్డౌన్ కారణంగా 9 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు కేవలం 2 నెలల్లో పూర్తయ్యాయని తెలియజేశారు. గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, సహచార మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, నగర మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారికి, హుషీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముఠా గోపాల్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు రామచంద్రరావు గారు, అంబర్పేట శాసనసభ్యులు గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్లకి, పాత్రికేయ మిత్రులకి, మా అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు, పక్కనే ఉన్న అంబర్పేట నియోజకవర్గ ప్రజలకి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు SRDP ప్రోగ్రాంలో భాగంగా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2 ఫ్లైఓవర్లకు ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో మొదటిది ఇందిరా పార్క్ నుంచి VST దాకా 350 కోట్ల రూపాయలతో 2.6 కిలోమీటర్ల పొడవున ఉండే ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి దాకా కూడా మరొక 900 మీటర్లతో ఒక 76 కోట్ల రూపాయలతో మరొక ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా మొత్తం కలిపి 2 కలిపి 426 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాలుగా మరి ఎన్నో రకాల రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ని హైదరాబాద్ మహానగరంలో మనం చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి అంబర్పేట గాని, ఉప్పల్ గాని, ఇంకా ఇతర నిర్మాణాలు కేంద్రంతో కలిసి సంయుక్తంగా నేషనల్ హైవేస్ తో కలిసి చేస్తా ఉన్నాం. మిగతా పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలు SRDP రూపంలో జరుగుతూ ఉన్నాయి. పోయిన 4 నెలలుగా, ముఖ్యంగా మార్చి మాసం నుంచి ఇప్పటి వరకు, లాక్డౌన్ విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జన సంచారం తక్కువ ఉండడం, లాక్డౌన్ లో కూడా ఎక్కువగా రద్దీ కూడా లేకపోవడంతో దాదాపుగా 4 రెట్ల వేగంతో, అంటే 9-10 నెలలు పట్టే పనిని కేవలం 2 నెలల్లోనే GHMC పూర్తి చేసింది. దానికి మేయర్ గారికి, కమిషనర్ గారికి, GHMC యొక్క చీఫ్ ఇంజనీర్ గారికి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరం ఒక విశ్వనగరంగా మారాలి అంటే తప్పకుండా రహదారుల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గాలన్న ఉద్దేశంతోనే ఒకవైపు SRDP పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా, మరొక వైపు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట కొత్త లింక్ రోడ్లు గాని, మిస్సింగ్ రోడ్లు గాని, వీటిని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఒక వినూత్నమైన విధానానికి దాదాపు 710 కిలోమీటర్ల ముఖ్యమైన రహదారులను కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పేరిట, CRMP పేరిట ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి వాటిని మెయింటెనెన్స్ కూడా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. అది కూడా విజయవంతంగా ముందుకు పోతా ఉంది. ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధి కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన
కరోనా వార్డును ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన ఆసుపత్రుల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కరోనా బారిన పడిన వారు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఇంటి వద్దనే చికిత్స చేయించుకోవాలని, ప్రమాదకర స్థితిలో ఆక్సిజన్ అందని కరోనా రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఆక్సిజన్ పడకలతో పాటు మరో 20 సాధారణ పడకలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు రక్షణ సూత్రాలు పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా కరోనా వ్యాధి సోకిన వ్యాధి నుండి బయటపడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, జిల్లా మెడికల్ అధికారి వాసుదేవరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి తెలంగాణ ప్రాంతంలో కూడా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వైద్యశాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క వ్యాధిగ్రస్తులకు అందరికీ కూడా, ఈ సోకినటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తూ తీసుకుంటున్నటువంటి చర్యలో భాగంగా ప్రత్యేకంగా కేసీఆర్ గారి ఆదేశాలతోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క వ్యాప్తి ఎక్కువ జరుగుతున్నది కాబట్టి తప్పకుండా దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఆ యొక్క పేషెంట్లందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఈ యొక్క కరోనా వార్డును కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కరోనా వార్డులో ప్రత్యేకంగా 30 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు ప్రత్యక్షంగా ఉండడంతో పాటు ఇంకా అడిషనల్గా 20 బెడ్స్ పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది వరకు కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు నమోదైనటువంటి సందర్భంగా ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్లకు సంపూర్ణంగా ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితుల్లో మాత్రమే హాస్పిటల్కు రావాలని ఇవాళ ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మీకు అన్ని రకాలుగా మేము సంపూర్ణంగా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ జిల్లా యంత్రాంగం అంతా కూడా మా వాసుదేవరెడ్డి గారు కానీ అందరూ కూడా మీకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం సిద్ధంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఈరోజు వ్యాప్తి చెందుతూ ఉన్నది. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతోని ఇవాళ దగ్గరగా మాట్లాడినటువంటి వాళ్లకు విపరీతంగా వ్యాప్తి చెందుతున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇవాళ ప్రజలందరికీ కూడా రక్షణగా వాళ్ళకు ధైర్యాన్ని చెప్పుతూ అన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందినట్టయితే వాటిని కూడా మేము అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మేము సన్నద్ధంగా ఉన్నాం. దీని విషయంలో ఎవరు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గతంలో ఒక డయాలసిస్ పేషెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మాకు ఈ యొక్క డయాలసిస్ చేయడం మూలాన, మాకు ఈ యొక్క కరోనా వార్డు ఉండడం మూలాన మాకేమన్నా ఇబ్బంది అవుతుందో అని భయాందోళనకు గురైండు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. వైద్య నిపుణులందరూ కూడా సంప్రదింపులు జరిపి ఇక్కడ వాళ్లకు సపరేట్గా ఈ యొక్క కరోనా వార్డును మనం ఏర్పాటు చేసుకున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ చిట్ల జయశ్రీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వాలు చేయని విధంగా రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుగుణాకర్ రాజు, కొమ్రవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముథల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి వేడుకలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. అనంతరం స్థానిక పోస్టాఫీస్ ఆవరణలో ఎంపీటీసీ సభ్యుడు భూమేష్, సీనియర్ నాయకులు ఉమేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోరిపోతన్న, సతీష్ చౌదరి, సురేష్ పాల్గొన్నారు. ఈరోజు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ముదూరు మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో అభిమానులతో మరి మొక్కలు నాటడం జరిగింది. అలాగే మరి మిఠాయిలు కూడా పంచుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో బలపడుతున్న విషయము ఇవాళ ఈ దేశానికే గర్వకారణం. అలాగే మరి బండి సంజయ్ అన్న గారు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షులైనప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంటుంది. మరి ఈ శుభ సందర్భంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మండలంలోని కార్యకర్తలతో గ్రామస్థాయి కార్యకర్తలతో మరి మొక్కలు నాటడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముచ్చర్ల గ్రామంలో గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, సంజయ్ అభిమానులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన ఎంపీ బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ముచ్చర్ల గ్రామంలో బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి చెట్లు నాటడం జరిగింది. ఇలాంటి ప్రతి సంవత్సరం ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే మేము కూడా బండి సంజయ్ గుర్తుగా ప్రతిసారి చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, అదేవిధంగా ఊళ్ళే హరితహారం కానీ ఏది కానీ అన్నిట్లలో పాలు పంచుకొని ఊరును పచ్చదనం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. గ్రామంలో మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా ముచ్చర్ర ఆధ్వర్యంలో మన ఎంపీ బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు కార్యక్రమం మా ఈ బూత్ కన్వీనర్లు కలిసి అందరం యూత్ ప్రజలందరం కలిసి అన్నగారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. కావున దాని గురించి దేవాలయం దగ్గర చెట్లు పెట్టడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కర్తి మండలంలోని రామ్తీర్థ గ్రామంలో గల వైకుంఠధామం రైతు వేదిక పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. రైతు వేదిక భవనాన్ని, స్థలాన్ని ఇచ్చిన దాత రైతు విఠల్ను సన్మానించి అభినందించారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో రైతును ఫోన్లో మాట్లాడించారు. మంత్రి రైతు విఠల్ను అభినందించారు. సిర్గాపూర్ మండలం వసర గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ పనులు, హరితహారం పనులు నిర్లక్ష్యంగా ఉన్నందున ఆగ్రహం వ్యక్తం చేసి కార్యదర్శి రమేష్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పనులలో పురోగతి లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఫార్మర్ హాఫ్ ఎకర్ డొనేట్ చేసిన రైతు వేదికకి మీతో మాట్లాడితే హ్యాపీ అవుతుందని చేసింది సార్. ఒక్క నిమిషం లైన్లో ఉంది. విఠల్ 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 రామ్ తీర్థ్ కంక్తి మండలం విఠల్ 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 సార్ మాట్లాడండి సార్. మంత్రి గారు మాట్లాడు. హలో నమస్తే సార్. హలో నమస్తే. గొప్ప పని చేసిన నేను పేద సారు ఎప్పుడే కూలి చేస్తే ఇచ్చేయాలంటే ఇచ్చేసిన సార్. మా కలెక్టర్ సార్ ఈయన వచ్చారు చూడటానికి. మంచిది సార్, మంచిది మంచిది. ఇంకా సార్తో మాట్లాడండి. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో 4 పేద ప్రజలు ఆక్సిజన్ అందక మృతి చెందారు. దీనికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య సౌకర్యాన్ని ప్రజలందరికీ అందించడంలో పూర్తిగా విఫలమైందని, ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో సరైన వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల వైద్యం కోసం వచ్చిన ప్రజలను హైదరాబాద్ మరియు కార్పొరేట్ హాస్పిటళ్లకు పంపడం జరుగుతుందన్నారు. కరోనా వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పెద్ద వెంకట్రాములు, ఎం గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రజలకు, పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ యంత్రాంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. దానికి ఉదాహరణే ఈరోజు నిజామాబాద్ నగరంలో ఒక అద్దాల మేడ లాంటి హాస్పిటల్లో కనీసం ఈ ఆక్సిజన్ అందకుండా ఈరోజు 4 పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు ఆరోగ్యాన్ని ఈరోజు ప్రభుత్వం ఫండంగా పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు దోచిపెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజామాబాద్ ఈ హాస్పిటల్లో రాత్రి 4 పేద ప్రజలు సకాలంలో ఆక్సిజన్ అందక ఈరోజు ప్రాణాలు పోయినాయి. దీనికి బాధ్యులైన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. వారి కుటుంబాల్ని ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలా. ఇది ఈ రోజు జరిగినటువంటిది కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2 జర్నలిస్టులు ఈ రకమైనటువంటి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం అందించే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. గత 3 నెలల పాటు లాక్డౌన్ను ప్రకటించి ఆ వైద్య సదుపాయాలని మెరుగుపరచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చకపోవటం, ఆ రకమైనటువంటి సౌకర్యాల పెంపుదలకు దృష్టి పెట్టకపోవటం మూలంగానే ఈ ప్రజల ప్రాణాలకి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మెరుగైన వైద్య సౌకర్యాలని కల్పించాలా. ఏదైతే ఈరోజు హాస్పిటల్లో కావాల్సినటువంటి సిబ్బంది, వైద్య పరికరాలు తగినంత లేకపోవటం ఈరోజు దాని మూలంగా ఈరోజు నిర్లక్ష్యం పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలా. తగినంత సిబ్బందిని నియమించాలా. ఆక్సిజను అట్లాగే వెంటిలేటర్లను పెంచాలా. అదే రకంగా ఈ కావాల్సినటువంటి సౌకర్యాలని మెరుగుపరచాలా అని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉప్పల్ పిఎస్లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉప్పల్ బాగాయత్లో విధి నిర్వహణలో ఉండగా అతి వేగంతో వచ్చిన కారు బ్లూ కార్డ్ పోలీస్ బైక్ ని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన అజయ్ కుమార్ ని తోటి పోలీసులు యశోద హాస్పిటల్కి తరలించారు. అజయ్ కుమార్ స్వస్థలం షాద్ నగర్. బైక్ పై ఉన్న మరో కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ అజయ్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సూది అభిరామ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. జమ్మికుంట పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ బండి సంజయ్ కాలేజీ చదివే రోజుల్లో ఏబీవీపీలో వివిధ బాధ్యతలను చేపట్టి విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. సంజయ్కు పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని గుర్తించిన జాతీయ నాయకత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, వీరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, రవి, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి మేము ఘనంగా కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు నరసయ్య శకుంతల పుణ్యదంపతులకు జన్మించి మరి చిన్ననాటి నుండే సరస్వతి శిశుమందిలో విద్యను అభ్యసించి ఒక పట్ల చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ మరోపక్క మరి క్రమశిక్షణ, దైవభక్తి, దేశభక్తిని ఈరోజు పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. మరి వారు కాలేజీ చేసే సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో ఒక కార్యకర్త స్థాయి నుండి మరి రాష్ట్ర నాయకులు ఎదిగి మరి అనేక రకాల విద్యార్థి సమస్యలపైన పోరాడినటువంటి గొప్ప వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. మరి ఆ రోజు విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా కూడా మాకు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారని చెప్పి ఒక ధీమాతోని ఆ రోజు విద్యార్థులు అంటే మరి వారు ఏ విధంగా ఉద్యమాదిస్తున్నారనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తర్వాత మరి 1994లో ఈ యొక్క కరీంనగర్లో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికై మరి రెండోసారి కూడా ఈ యొక్క అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా మరి 2003 వరకు కూడా వారు పనిచేయడం జరిగింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో వారు పాల్గొని మరి 2005లో కరీంనగర్ 45వ డివిజన్ నుండి కార్పొరేట్గా పోటీ చేసి 3 పర్యాయాలు వారు కార్పొరేట్ కూడా గెలవడం జరిగింది. మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీడీపీ లాంటి పార్టీలలో మరి బండి సంజయ్ కుమార్ పైన పోటీ చేయాలంటేనే పెద్ద నాయకులు భయపడే పరిస్థితి ఉందంటే మరి బండి సంజయ్ కుమార్ గారికి ప్రజా మద్దతు ఏ విధంగా ఉందో ఇద్దరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తర్వాత మరి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసి
మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి ఇప్పుడు వారు చేసినటువంటి సేవలను గురించి చాచనేకత్వం అతనికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. మరి అధ్యక్షతన రాబోయేటువంటి 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా వారు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతున్నది. మరి కాబట్టి ఈ యొక్క భగవంతుడు కూడా ఈ యొక్క చేసినటువంటి యొక్క కార్యదీక్షలో భగవంతుడు ఎంపీ గారికి అన్ని విధాలుగా అండదండగా ఉండి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటూ వారు ఏదైతే కార్యదీక్షతో ముందుకెళ్తున్నారో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నారో దానికి ప్రజలందరి మద్దతుతోని ఈ యొక్క భగవంతుడు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని చెప్పి సహకరించాలని చెప్పి ఈ సందర్భం మేము భగవంతుని వేడుకుంటాం. విశాఖలో కలకలం రేపిన జామీ సురేష్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాప్ వెనుక మొత్తం 7గురి హస్తం ఉందని నిర్ధారించారు. జామీ సురేష్ ను కిడ్నాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని, అయితే చివరికి 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి నిందితులను బ్యాంకుకు తీసుకుని వెళ్లిన జామీ సురేష్ ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే జామీ సురేష్ ని కారులో తీసుకుని వెళ్లి దాడి చేసి పరవాడ వద్ద కారుతో సహా సురేష్ ని విడిచిపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి ఆర్కే మీనా. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా కర్ణాటకలో మద్యం పట్టుబడింది. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని బైరెడ్డిపల్లి వద్ద గల ఆంజనేయ స్వామి గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 బొలెరో వాహనాల్లో 26 లీటర్ల కర్ణాటక మద్యం పట్టుబడింది. దీంతో మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఛాలెంజ్ డీలక్స్ విస్కీ 2 ఫుల్ బాటలు, ఇంపీరియల్ బ్లూ 2 ఫుల్ బాటలు, ఓసీ విస్కీ 6 ఫుల్ బాటలు, బ్యాక్ పైపర్ విస్కీ 2 ఫుల్ బాటలు, సిగ్నేచర్ రేర్ విస్కీ 1 375 ml, ఐవార్డ్స్ విస్కీ 1 750 ml. ఈ బాటలతో ఈ వెహికల్స్ తనిఖీ చేయగా పట్టుబడ్డారు. ఈ వెహికల్ సీజ్ చేసి వారి ముద్దాయిని అరెస్ట్ చేసి తీసుకోవడం అనేది. రెండవ వెహికల్ మదనపల్లికి సంబంధించిన అదే బొలెరో బండి. దాంట్లో అతను వచ్చి రామాంజులు అనే అతను, ఇతను డ్రైవరు మదనపల్లికి సంబంధించిన వ్యక్తి. అది AP03 TE 3691 బండి నెంబర్ గల దీంట్లో ఓల్డ్ అడ్మిరల్ 9 ఫుల్ బాటిల్ లీటర్ బాటిల్, సిల్వర్ కప్ 6 750 ml, రాయల్ స్టాగ్ విస్కీ 4 180 ml, నాకౌట్ బీర్ 3, స్ట్రాంగ్ బీర్ 1. ఈ మద్యం సీసాలతో వీళ్ళు పట్టుబడ్డారు. ఈ మద్యాన్ని వీళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేసి వీళ్ళని పలమనేరు మన పోలీస్ స్టేషన్కి SCB పోలీస్ స్టేషన్ వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ రవాణా ఎక్కడి నుంచి తెచ్చారంటే ఈ కోట బార్డర్లో కర్ణాటక మద్యం షాప్ నుంచి తెచ్చారని అన్నారు. ఈ రవాణా చేసింది మీ ఓనర్ తెలుసా అని అడిగితే తెలియదు, మేము డ్రైవర్లు, మేము తాగడానికి తెచ్చుకున్నాము అని అన్నారు. అయినా నేరం కర్ణాటక మద్యం నాన్ డ్యూటీ పేట్ లెక్కర్ మన ఆంధ్రాకి రాకూడదు, తేవడం నేరం అనేసి వాళ్ళకి తెలియజేసి అరెస్ట్ చేసి వారిని స్టేషన్కి అప్పగించడం జరిగింది. దీనిపైన విచారణ వాళ్ళు స్టేషన్ వాళ్ళు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళు మా హెడ్ కానిస్టేబుల్స్ సుధాకర్, త్రిపురేంద్రుడు, యోగానంద్, బాలగురవయ్య, PC రెడ్డయ్య, వీరు ఇంతటితో పాల్గొని రూట్ వర్క్ చేశాను. ఈ తనిఖీల్లో బాగా క్షుణ్ణంగా పరిశీలించి మా సిబ్బంది కనిపెట్టి చేయడానికి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఈ నేరాల గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే గోప్యంగానే ఉంచబడుతుంది. నా పేరు M. రవికుమార్, SCB AC సబ్ ఇన్స్పెక్టర్. 8143365555. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే స్పందించి మేము యాక్షన్ తీసుకోగలుగుతామని కోరుతూ. విశాఖ జిల్లా గాజువాక శీలానగర్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దీంతో CPM నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ స్థలం 5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిపారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని CPM నాయకులు సుబ్బారావు ఆరోపించారు. సంబంధిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 65వ వార్డు, కొత్త 69వ వార్డు,
శీలానగర్ వెంకటేశ్వర కాలనీ రిజిస్టర్ ఆఫీస్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమణదారుడు ప్రభుత్వ భూమి అనేటువంటి బోర్డుని తొలగించి కాంపౌండ్ వాళ్ళు కూడా తొలగించి రాత్రిలే దాని భూమి అంతా కూడా సగం చేయడం జరిగింది. ఇది మాకు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు కానీ, సరైన శ్మశానాలు కానీ, సొంత బజార్లు కానీ ఏమీ లేవు. బజార్లు పెట్టండి అంటే అధికారులు చెప్పి స్థలాలు లేవు. మరి ఉన్న స్థలాలను నువ్వు ఇట్లా ఆక్రమణాలకు పప్పు బెల్లాల్లో ఇచ్చేసి ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ప్రభుత్వ భూమి ఎవడైతే దీన్ని ఆక్రమిస్తున్నాడో వాడి మీద చర్య తీసుకుని ఈ భూమిని ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగించాలి. అది ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా మీరు ఉపయోగించండి. ఇక్కడ సచివాలయం ప్రైవేట్లో ఉంది అద్దెకొంపలో, ఇక్కడ బజార్ లేదు. రోడ్డు మీద కరోనా టైము ఒకటి మీద పడి మా మార్కెట్ చేస్తున్నాడు. ఆ జబ్బులు అంటుకోకూడదు, దూరంగా ఉండమని ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ ప్రజలకి ఆ ఫెసిలిటీ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎంతకాలం సమస్యలు ఎదుర్కొంటారు? కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమణదారుల మీద చర్య తీసుకోవాలి. ఇది ప్రజలకు ఉపయోగించాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజాందోళన మాత్రం కొనసాగుతుందని చెప్పి ప్రజల ఆందోళనకు మీరే బాధ్యత వహించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి పనులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్. ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధి కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 4 మృతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ధర్నా. విశాఖలో కలకలం రేపిన జామీ సురేష్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. కిడ్నాప్ వెనుక మొత్తం 7గురి హస్తం ఉందని తెలిపిన సిపి ఆర్కే మీనా. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో అక్రమంగా మద్యం రవాణా. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.